గ్రంథాలయోద్యమం ద్వారా సమాజ చైతన్యం జరిగిందనే చారిత్రక సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం సుజాత అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం శాఖ గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులర్పించారు. పాతురి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, రంగనాథన్ వంటి మహానీయుల కృషి వలన గ్రంథాలయాల ఏర్పాటు జరిగిందన్నారు. ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలోని గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ బుచ్చిరెడ్డిపాలెంలో గ్రంథాలయము చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ గ్రంథాలయానికి చాలామంది తాతలు విరాళాలు ఇచ్చి ఈ గ్రంథాలయాన్ని నిజంగానే ఆలయంలాగా తీర్చిదిద్దారు. పిల్లలందరూ చక్కగా చదువుకోవడానికి అనేక రకాలైనటువంటి బుక్స్ని సేకరించి అందుబాటులో ఉంచడం జరిగింది. నేటికి కూడా ఏ విద్యార్థి ఏ ఎగ్జామ్ రాయాలన్నా గ్రూప్స్ కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి పత్రికలు కానీ వివిధ రకాలైనటువంటి స్వాతంత్రోద్యమ నాయకుల జీవిత చరిత్రను చదవాలన్నా ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా ఈ గ్రంథాలయ లైబ్రరీని కూడా చక్కగా అందుబాటులో చదువరులకి అందుబాటులో ఉంచడం జరిగింది. బుక్స్ అన్నింటినీ పరిశుభ్రంగా నీట్గా పెట్టున్నారు. తర్వాత ఈ గ్రంథాలయము అనేది స్వాతంత్రోద్యమంలో కూడా ఒక అంతర్భాగంగా ఉత్సవాల్లో భాగంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలైనటువంటి పాతూరి వెంకటరమణయ్య, రంగనాథం గారు వాళ్ళు చేసినటువంటి కృషికి నివాళులు అర్పించడం అనేది ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు